ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అందరికీ డౌట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అందుకే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ నేను రీఅప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ తెలంగాణ హైకోర్టుకి సంబంధించి డిస్టిక్ వైజ్ జ్యుడిషియల్ మినిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్, ఇవి వచ్చేసి మనకి ఆగస్ట్ 29th అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకి మార్నింగ్ 10 to 11 1 hour ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ సర్వర్ వచ్చేసి మనకి 2 to 3 వచ్చేసి 1 hour ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రెండు కూడా మనకి 29th రోజున జరగబోతున్నాయి. అండ్ వీటికి హాల్ టికెట్ వచ్చేసి మనకి 22nd నుంచి అయితే అందుబాటులోకి ఉంటుందండి. ఆ రోజు నుంచి అయితే మనం సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్కి 29th ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందంటే మనం బబ్లింగ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇది మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్వి. అండ్ నెక్స్ట్ మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా హైకోర్టుది. సో అది వచ్చేసి మనకి ఆగస్ట్ 13 అయితే జరగబోతుందండి. అది వచ్చేసి మార్నింగ్ మనకి 11 to 12 1 hour ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ రెండింటికి కూడా మనకి సేమ్ సిలబస్ 45 క్వశ్చన్స్ సేమ్ సిలబస్. సో ఇది వచ్చేసి చిన్న కన్ఫ్యూజన్ అనేది అందరికీ వచ్చిందండి నేను ప్రీవియస్ వీడియో పెట్టడం వల్ల. సో డౌట్ నేను మధ్యలో వచ్చేసి నేను మెన్షన్ చేశాను ప్రాసెస్ సర్వర్ వచ్చేసి రిలీజ్ అవ్వలేదని. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. అందుకే నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది కదా. డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ 29th ఆగస్ట్ ఉన్నాయి. హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకి 30th ఆగస్ట్ అయితే ఉన్నాయి. రెండింటికి మనం 22nd ఆగస్ట్ నుంచి అయితే మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సిలబస్ వచ్చేసి జీకే మాత్రమే ఉందండి, ఇంగ్లీష్ లేదు. అండ్ మీకు వచ్చేసి మనం ఈ జీకేలో వచ్చేసి మెయిన్గా ఏంటంటే మనకు స్కోరింగ్ చేసేకునేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి. సో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త టాపిక్స్ అయితే టచ్ చేయొద్దు. సో ఇది మెయిన్ మైనస్ అయితే అవుతుందండి ఎవరికైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే అరౌండ్ 20 days ఉంది మనకి. సో కొత్త టాపిక్స్ అయితే ఈ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ వీటిలో అయితే టచ్ చేయకండి. కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ మనం పేపర్ చదవడమో లేకపోతే జస్ట్ నార్మల్గా అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా మనకి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి డైలీ అట్లయినా చూసుకుంటూ ఉండండి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవైతే రివైజ్ చేయండి. మెయిన్గా రివైజ్ చేయడం వల్లే మనకి ఏంటంటే స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మాక్ టెస్ట్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్ వచ్చేసి ప్రతి యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. సో ప్రతి ఒక్కటి మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నా ఛానలే కాదు, ఏ ఛానల్లో మీరు మాక్ టెస్ట్ కనిపించినా అటెంప్ట్ చేయండి. అండ్ రీసెంట్గా మనకి ఎగ్జామినరు, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాయి కదా. సో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, వాటిని కూడా ఒకసారి ఎగ్జామ్ లాగా మీకు మీరే ఓన్గా అటెంప్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ రివైజ్ చేయడం మాత్రం ఆపకండి. ఎవ్రీడే రివిజన్ అయితే చేసుకుంటూ ఉండండి. ఎంత మీరు ఇప్పుడు రివైజ్ చేసుకున్నదే మీకు ఎగ్జామ్లో అయితే గుర్తుంటాయి. ఎందుకంటే ఇది కొంచెం సిలబస్ కాదు కదా. సో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ మనకి గుర్తుండాలంటే రివైజ్ చేసుకుంటేనే మనకు గుర్తుంటాయి. అండ్ మనకి ఇంకా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చేసి మనకి మిస్టేక్ చేసేది ఎక్కడంటే క్వశ్చన్ కంప్లీట్గా చదవాలండి. 1-2 సార్లు అయితే క్వశ్చన్ చదవండి. ఎందుకంటే క్వశ్చన్లో వచ్చేసి దీంట్లో సరైనది ఏది అని చెప్పేసి అడుగుతున్నారా, సరైనది ఏది కాదని అడుగుతున్నారా, అది క్లారిటీగా చూసుకోండి. లేదంటే క్వశ్చన్లో కూడా మనం ఒక్కోసారి సరిగ్గా చదవక ఆన్సర్ కూడా రాంగ్ పెట్టేస్తాం. మనకు తెలిసిన దాన్ని రాంగ్ పెట్టేసి వచ్చిన తర్వాత చూసుకుంటే అయ్యో క్వశ్చన్ ఇది అడిగారా, నేను సరైనది కాదనుకున్నాను, ఇక్కడ వాడు సరైనది అని అడిగాడగా అని చెప్పేసి మనకి చాలా బాధ అనిపిస్తుంది. మనకు వచ్చిన క్వశ్చనే రాంగ్ పెట్టిన. సో క్లారిటీగా క్వశ్చన్ అయితే 1-2 సార్లు చదవండి, చదివి ఆప్షన్స్ అయితే పెట్టండి. అండ్ మనకి 1 hour టైం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా టైం యూటిలైజ్ చేసుకొని అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి కొత్త టాపిక్స్ టచ్ చేయకుండా రివైజ్ చేసుకోండి. అండ్ మీరు ఏంటంటే ఎగ్జామ్స్ 20 days ఉన్నాయి కదా, ఇప్పుడే చదివేద్దాం, రివైజ్ చేసేద్దాం, మొత్తం నిద్రపోకుండా అని చెప్పేసి అయితే అనుకోకండి. మంచిగా ఫుడ్ టైంకి తీసుకోండి, మంచిగా నిద్రపోండి. ఫస్ట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎంత నిద్రపోతే మనకు అంత మెమొరీ పవర్ అనేది ఉంటుంది. సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి మీకు ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుంది.
కాబట్టి సో అందరూ మంచిగా హెల్తీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, టెన్షన్ పడకండి, మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ మీకు ఇప్పుడైతే డౌట్ అయితే క్లారిటీగా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియో వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ అయితే తీరిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెడితే చాలామంది కూడా ఏమని చెప్పారంటే టాపిక్స్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అయితే చేయండి, మాక్ టెస్ట్ వైజ్ కాకుండా అని చెప్పారు. సో నేనైతే మాక్ టెస్ట్ 7 వరకు చేశాను కదా, సో అక్కడ వరకు ఆపేసి ఈ టాపిక్స్ వైజ్ పాలిటీ యొక్క చాలా టైమ్స్ అడుగుతారు కదా, సో పాలిటీలో క్వశ్చన్స్ వచ్చేసి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్, నెక్స్ట్ హిస్టరీ, అట్లా సబ్జెక్ట్స్ వైజ్గా అయితే నేనైతే టాపిక్స్ లెక్క నేను సబ్జెక్ట్ వైజ్ అయితే నేను వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, మాక్ టెస్ట్ ఇక్కడితో ఆపేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాను అనుకోండి, పాలిటీలో ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు ఆ టాపిక్స్, సో ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని అయితే నేను పాలిటీకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అలా ఎవ్రీ సబ్జెక్ట్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సో ప్రతి సబ్జెక్ట్ అయితే నేను చేస్తాను రివిజన్ లాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంటే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుందాము. రిమైనింగ్ 7 వరకు కంప్లీట్ చేశాను కదా, ఇంకొక రిమైనింగ్ 3 అయితే ట్రై చేస్తాను నేను చేయడానికి, 10 వరకు అయితే చేస్తాను. సో ఇలా అయితే నేను రివిజన్ చేద్దామని అనుకుంటున్నాను. రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి సబ్జెక్ట్ వైజ్ రివిజన్ టాపిక్స్ వచ్చేసి. సో ఇంకా ఎవరికైనా దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో సారీ, నా వల్లే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది. సో నేనే క్లారిఫై చేసుకుందామని సో ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.